మార్కెట్లో నెలకొన్న సమస్యలు మంత్రి కొండా సురేఖ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని స్థానిక కార్పొరేటర్ చింతాకుల అనిల్ అన్నారు. వరంగల్ నగరంలోని లక్ష్మీపురం కూరగాయల మార్కెట్లో బుధవారం కూరగాయల మార్కెట్ వర్తక సంఘం ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ అనిల్ మాట్లాడుతూ గత 7 సంవత్సరాల నుంచి లక్ష్మీపురం కూరగాయల మార్కెట్లో వర్తక సంఘం ఎన్నికలు జరగకపోవడంతో అనేక అవకతవకలు జరిగాయని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో అలాంటివి జరగకుండా 15 రోజుల్లోనే నూతన కమిటీని ఎన్నుకుంటామని, మార్కెట్లో ఉన్న సమస్యలు మంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకుంటామని చెప్పారు. వ్యాపారుల మధ్య మనస్పర్ధలు ఉన్నాయంటూ కొందరు కావాలని సృష్టిస్తున్నారని, తామందరం సమిష్టిగా ఉండే ఎన్నికలు పూర్తి చేసుకుని మార్కెట్లో ఉన్న సమస్యలు పరిష్కరించుకుంటామని తెలియజేశారు. కానీ ఇవాళ ఎంత కష్టపడ్డా కూడా నష్టాల ఊబిలో ఇవాళ కూరగాయల మార్కెట్ అనేది నిండుకపోయింది, పేరుకపోయింది. దీన్ని ఎవరు కూడా లోపలికి వచ్చి చూసే వ్యక్తులు ఎవరు లేరు. ఆ కష్టము నష్టం అంతా మాకు తెలుసు, అదంతా కూడా మేము అనుభవిస్తున్నాం. అయినా కూడా దీన్ని రాజకీయం చేయడము, దీన్ని వర్గాలుగా విభేదాలు చేయడము, దీన్ని ఎటు తీసుకుపోయి ఎటో వచ్చి ఇలా పని కట్టుకొని అందరూ కూడా దీని మీద ఎక్కువ పెట్టిన బాణంగా ఇక్కడ ఏమో ఉన్నది అని చూడమే తప్పించి ఇక్కడ ఏం లేదు, ఇవ్వని డొల్లతనం కూడా ఇక్కడ నడిచే పరిస్థితి లేదు. ఎందుకనంటే ఇక్కడ పేద ప్రజలకు అన్యాయం కావద్దు, వాళ్ళందరూ కూడా ఇక్కడ పని చేసుకొని బతకాలి, వాళ్ళకు జీవన ఉపాధి ఇవ్వాలని ఇవాళ సురేఖమ్మ సంకల్పంతో మొన్న మార్కెట్లో జరిగినటువంటి సమావేశంలో మీ అందరికీ కూడా పత్రికాముఖంగా తెలియజేయడం జరిగింది. వారు అదే సంకల్పంతో ఇవాళ పేద ప్రజల గుండెల్లో ఉండి వాళ్ళందరికీ న్యాయం చేయాలి. ఇదివరకు చేసినటువంటి పాలక కమిటీ కానీ లేకపోతే ఇదివరకు ఉన్నటువంటి అధికార గణం కానీ ఇక్కడ కొన్ని తప్పిదాలు చేసినాయి. ఆ తప్పిదాలు మరల కావద్దు, వాటన్నింటినీ కూడా నివృత్తి చేసి ఎటువంటి పొరపచ్చాలు లేకుండా వీళ్ళందరినీ కూడా కాపాడి ఒక మార్కెట్ను దేదీప్యమానంగా విరాజిల్లేటట్టుగా వాళ్ళు చేసిన కష్టానికి నష్టాల్లోకి పోకుండా వాళ్ళకు ఎంతో కొంత అభివృద్ధి పదంలో రావాలని చెప్పేసి ఎందుకంటే ఇలా ఎవరు అధ్యక్షులు కార్యదర్శులు ఏ కమిటీ ఏర్పడ్డా కూడా ఇలా మనకు స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యే గారైనటువంటి మంత్రి గారైనటువంటి కొండా సురేఖమ్మ గారి దగ్గరికి పొంది ఏ పనులు ఈ మార్కెట్ తెచ్చుకోలేము. వారి యొక్క ఆశయం మేరకు, వారి యొక్క ఆలోచన మేరకు, వారి యొక్క ఆదేశానుసారం ఇక్కడ కమిటీ అనేది ఏర్పడాలనేది నా ఉద్దేశం. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ఏ పాలకుని దగ్గరనైనా కూడా ప్రతిసారి పోయినాము, పనులు తెచ్చుకున్నాము, వాళ్ళ సహకారంతోనే చేయగలిగినాం ఎంతో కొంత. ఇప్పుడు కూడా అదే పద్ధతిన మనకున్నటువంటి పాలక గణంతో అందరం కూడా వారి యొక్క ఆదేశానుసారం ముందుకు పోవాలనేది మా ఆలోచన.